నిన్న పొద్దుటి నుండి ఇవాళ పొద్దుటి వరకు చిన్నోడితోని ఒకటే గోల మామ. నిన్న మొత్తం పెద్దోడి గురించే మాట్లాడినావు, నేను చేసిన సాయం గురించి నువ్వు ఒక్కసారైనా మాట్లాడినావా అని. మన చిన్నోనే చూడు మామ, మూలకి ఎట్లా అలిగి వండుకున్నాడు. ఈ వీడియో మొత్తం మన చిన్నోడి గురించే. పుష్ప ద రైస్ కాదు, విఎస్టీ ద రైస్. అది 2017. అప్పుడే తయారైన మనోడు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది కరీంనగర్ డిస్టిక్లో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో. ఏ మూలకెళ్ళినా గుర్తించే బ్రాండ్, 10 గంటలు పనిచేసిన అలసిపోని శక్తి. ఇది మన చిన్నోడు ద రైస్. అదేందో కానీ మామ 3 సంవత్సరాలనే పీస్ చేసి మూల కొడేసిండు మామ. ఏ పార్ట్స్ అయినా కానీ అరుగుతాయి కానీ మన చిన్నోడి కడుపులో పార్ట్స్ మాత్రం ఇరిగిపోయినాయి మామ. 2020లో ఒక చిన్న ట్రాక్టర్ కొందాం అనుకున్న మాకు మన చిన్నోడు కనబడ్డాడు మామ. నిజంగా మామ, దీన్ని కొన్నప్పుడు అసలుకి దీని మీద ఉన్న స్టిక్కర్లు కూడా పోలే, అంత మంచిగా ఉంది అనుకున్నాం లోపల. అప్పుడు అసలుకి దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలని కూడా మనకు తెలియదు. అప్పుడు ఒక మెకానిక్ ని కాంటాక్ట్ అయ్యి పైన ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయి చూపించినాం. ఆయననే మాకు ఇట్లా నడపాలని కూడా చెప్పిండు. ఆయన దీనికి రేట్ ఎంత అయిందని అడిగితే 80,000 అని చెప్పి మనం కొన్నది కూడా అదే రేటే. మెకానిక్ మాతో ఏమన్నాడు అంటే, ఈ టిర్లర్లకి బాగా డిమాండ్ ఉంది, మీకు తక్కువ రేట్లోనే వచ్చిందని చెప్పిండు. మేము కూడా బాగానే సంబరపడ్డాం అనుకో. కొత్తగా కొన్న సంబరంలో మా తమ్ముడు నేను దీన్ని జీలు కలకడానికి ఓపెన్ చేసినాం. అప్పుడు ఇక బేరింగ్ల నుంచి ఆయిల్ కారడం స్టార్ట్ చేసి మళ్ళీ మెకానిక్ ని రమ్మను. ఇప్పుడు మెకానిక్ లోపల ఓపెన్ చేసి చూస్తే ఏం తెలిసిందంటే, ఈ బండి చాలా సార్లు బోర్లో కూడా పడ్డది. ఇంకో 2-3 సార్లు మెకానిక్ కి చూపించడం జరిగింది మామ. టోటల్ ఒక 20,000 ఖర్చు వచ్చింది. టోటల్ మన పెట్టుబడి 1,00,000 అయింది మామ. కానీ అప్పుడు మన చిన్నోడుకున్న డిమాండ్ వేరే లెవెల్. పెద్ద ట్రాక్టర్లు దిగబడే పొలాలన్నీ మనకే చెప్పేవాళ్ళు. మన చిన్నోడు పనిచేసింది మొత్తం వరి పొలాలనే. తెచ్చిన ఫస్ట్ సీజన్ లో మన చిన్నోడికి సరదా తీరిపోయింది అనుకో. మార్నింగ్ 6కి మొదలు పెడితే నైట్ 8 వరకు కంటిన్యూస్ గా నడిచేది. అది కరోనా టైం. మా తమ్ముడు నేను ఇద్దరం వ్యవసాయ పనులకు వెళ్ళేవాడు. అప్పుడు 5 గంటలు నేను నడిపితే 6 గంటలు తమ్ముడు నడిపేవాడు. అప్పుడు చిన్నోడు మాతో సరదాగా ఆడుకునేదిలే మామ. కొన్ని రోజుల తర్వాత రిపేర్లు పెట్టడం కూడా స్టాప్ చేసింది. మేము ఎంత నడుస్తామో మాకన్నా ఎక్కువ నడుస్తా అని ఆగకుండా నడిచింది. అప్పుడు మన చిన్నోడి ఇంజన్ బీట్కి ఫిదా అయిపోయినాం. అప్పుడు మేం కల్టివేట్ చేసే 15 ఎకరాలు కాక బయట 1,10,000 పని చేసినాం. సింగిల్ సీజన్లో మొత్తం ఖర్చులు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఏసంగ సీజన్లో మళ్ళీ 70,000 పని చేసినాం మామ. 2021లో మన పెద్దోడు వచ్చిండు. అప్పటి నుండి మన చిన్నోడికి పని చెప్పడం తగ్గి. తర్వాత కూడా మళ్ళీ సీజన్లో 20,000-30,000 పని చేసుకుంటూ పోయినాం. కానీ సీజన్లు మారిన కొద్దీ పని చేయడం తగ్గించినాం మామ. మన చిన్నోడితోని బురదలు నడాలంటే మన కాళ్ళు రాళ్ళై ఉండాలి. ఇప్పటికైనా మన చిన్నోడు పెద్దోడు వచ్చిన తర్వాత చిన్నోడితో చాలా పని తగ్గింది మామ. ప్రజెంట్ అయితే చిన్నోడికి నార్మల్ కొట్టడం తప్ప ఇంకేం పని చెప్పట్లే మామ. సీజన్కి ఒక 10 గంటలు పని చేస్తుందేమో అంతే. అయినా కానీ మన చిన్నోని మన దగ్గరనే ఉంచుకున్నాం మామ. ఎందుకో తెలవాలంటే సబ్స్క్రైబ్ చేసి టచ్లో ఉండు మామ.